హాయ్, అందరూ బాగున్నారా? నేను మీ శోభన్ రాజ్. మీరు చూస్తున్నారు శోభన్ వర్క్స్ ఛానల్. టీచింగ్ అనేది ఒక వృత్తి కాదు, విలువల జాతి నిర్మాణ సంస్కృతి. ఈ కథ వింటే మీకే తెలుస్తుంది. ఎండ, చెమట, ఈసురోమంటూ ఒక చేతి కర్రతో రెండో చేతిలో చిన్న సంచి పట్టుకొని మెల్లగా నడుస్తున్నాడు ఓ పెద్ద మనిషి. అనుకోకుండా ఒక యువకుడు ఆయనకు ఎదురయ్యి పలకరించాడు. వంగి మరీ కాళ్ళకు మొక్కాడు. మాస్టారు, బాగున్నారా? మీరు నన్ను గుర్తుపట్టనట్టున్నారు. ఎవరు బాబు నువ్వు? చూపు సరిగ్గా ఆనడం లేదు, గుర్తుపట్టలేకపోతున్నాను. మాస్టారు, నేను మీ ఓల్డ్ స్టూడెంట్ను, మీ దగ్గరే చదువుకున్నాను. ఓహ్, నిజమా? సంతోషం. నాకు గుర్తు రావడం లేదు. ఏం చేస్తున్నావు బాబు ఇప్పుడు? అదే, బ్రతకడానికి ఏం చేస్తున్నావు అని. నేను టీచర్ అయ్యాను మాస్టారు. గుడ్, వెరీ గుడ్. అలాగే టీచర్ అయ్యావన్నమాట. అవును మాస్టారు. నిజానికి నేను టీచర్ కావడానికి మీరే స్ఫూర్తి తెలుసా? అదేంటి? అదెలా బాబు? బహుశా మీకు గుర్తుండదు. ఓ రోజు జరిగిన సంఘటన నేను చెబుతాను, వినండి. ఓసారి నా ఫ్రెండ్ ఒకడు మంచి ఖరీదైన మోడర్న్ వాచ్ స్కూల్కి తెచ్చుకున్నాడు. దాన్ని చూడగానే నాలో దొంగ బుద్ధి ప్రవేశించింది. ఎలాగైనా దాన్ని సొంతం చేసుకోవాలని అనుకున్నాను. వాడి జేబులో నుంచి తెలివిగా దొంగతనం చేశాను. కాసేపటికి వాడికి తన వాచి పోయిందని తెలిసొచ్చి లబోదిబోమని ఏడ్చాడు. ఈ విషయం మెల్లగా మీ వరకు చేరాక మీరు క్లాస్ రూమ్లోకి వచ్చి, ఒరే పిల్లలు, ఇది మంచి పని కాదు, వాడి వాచి ఎవరు తీశారో తిరిగి ఇచ్చేయండి, నేను క్షమిస్తాను, ఏమీ అనను, శిక్షించను కూడా అని అన్నారు. నేనేమీ భయపడలేదు. నాకు ఏమాత్రం ఇవ్వాలని లేదు. ఇవ్వడం కోసమా దొంగిలించినది, అందుకే తిరిగి వాచి ఇవ్వలేదు. అప్పుడు మీరేం చేశారో గుర్తుందా మీకు? కిటికీలు తలుపులు మూసేశారు. అందరినీ ఓ సర్కిల్గా నిలబెట్టారు. ప్రతి ఒక్కరి జేబు చెక్ చేస్తానన్నారు. కాకపోతే అందరినీ కళ్ళు మూసుకోమని చెప్పారు. జేబులు చెకింగ్ అయిపోయే వరకు కళ్ళు తెరవద్దని గట్టిగా హెచ్చరించారు. తప్పదు కదా మరి. నేను కూడా సర్కిల్లో నిలుచున్నాను. మీరు ఒక్కొక్కరి జేబు చెక్ చేస్తూ వెళ్ళారు. నా జేబులో వాచి దొరికింది. తీసుకున్నారు. అడ్డగోలుగా దొరికిపోయాను అనుకున్నాను. కానీ ఆ తర్వాత కూడా మిగతా అందరి జేబులు చెక్ చేశారు. నాకు అర్థం కాలేదు. వాచి దొరికింది, కళ్ళు తెరవండి అన్నారు మీరు. అన్ని జేబులు తనిఖీలు పూర్తయ్యాక ఫలానా వారి జేబులో దొరికిందని మీరు చెప్పలేదు. నన్ను పట్టుకొని 4 తగిలించనూ లేదు. నలుగురిలో నా పరువు తీయలేదు. మీరే నన్ను ఆ రోజు కాపాడారు. ఆ విషయం తర్వాత నాకు అర్థమైంది. ఒక్కసారి నాపై మీరు ఆ రోజే దొంగ అని ముద్ర వేసి ఉంటే నిజంగానే ఈరోజు దొంగగా మారిపోయి ఉండేవాడినేమో. అలా నన్ను రక్షించారు మీరు. నాలో ఓ మంచి మార్పు తెచ్చింది ఆనాటి ఆ సంఘటనే. కనీసం మీరు పక్కకు తీసుకుపోయి నన్ను మందలించనూ లేదు. నా అంతట నేనే మారిపోయేలా చేశారు. ఇప్పుడు గుర్తొచ్చిందా మాస్టారు? కానీ నా దగ్గర వాచి దొరికాక కూడా నన్నెందుకు మందలించలేదన్నది ఇప్పటికీ జవాబు దొరికిన ప్రశ్నగా మిగిలిపోయింది. దయచేసి ఇప్పుడైనా చెప్పండి మాస్టర్. అప్పుడు ఆ మాస్టారు సావధానంగా ఇలా చెప్పాడు. ఒరే, మీరు నా పిల్లలు, నా సొంత బిడ్డల కన్నా ఎక్కువ. టీచర్ పిల్లలను ప్రేమగా చూసుకుంటూ వారికి భయభక్తులను అలవాడేటట్లు చేస్తూ మంచి నేర్పు కలవారిగా తీర్చిదిద్దుతూ పాఠాలు చెప్పాలి. ఆ రోజు అందరి జేబులు చెక్ చేశాను. నీ దగ్గర వాచి దొరికాక నీ ముఖం చూసి నిన్ను మందలిస్తే ఇక నిన్ను చూసినప్పుడల్లా వీడు దొంగ అనేది గుర్తొస్తుంది నాకు. ఫలితంగా బోధనలో వివక్షకు, నీ పట్ల నా ప్రవర్తనలో మార్పుకు కారణం కావచ్చు. అందుకేరా అబ్బాయి, నాకు కూడా ఫలానా వ్యక్తి దగ్గర వాచి దొరికిందనే సంగతి తెలియకుండా ఉండడం కోసం నేను కూడా కళ్ళు మూసుకొని అందరి జేబులు చెక్ చేశాను అని మాస్టారు చెప్పాడు. ఆ మాటలు విన్న అబ్బాయి తన మాస్టర్ కాళ్ళను ఆనందాశ్రులతో అభిషేకం చేశాడు. అందుకే అంటారు, గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఒక దేశం ఉన్నత స్థితిలో ఉంది అంటే దానికి కారణం ఇలాంటి గొప్ప ఉపాధ్యాయులు ఉండడమే. పాఠమే ప్రాణంగా, పిల్లలే లోకంగా భావించే ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్.